వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మంగళగిరి నియోజకవర్గం నారా లోకేష్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మొత్తం దేశంలోనే ఒక అత్యున్నత నియోజకవర్గంగా అభివృద్ధి చెందిన నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాలి, దేశానికి ఒక మోడల్ గా అవ్వాలి అనేటువంటి ప్రయత్నం ఆయన ప్రతిపక్షంలో ఉండి చేసుకుంటూ వస్తుంటే, అధికార పక్షంలో ఉన్నటువంటి అదే ఆళ్ల రామకృష్ణారెడ్డి పాపం ఆయన కరకట్ట కమల్ హాసన్ గా పేరు తెచ్చుకొని చంద్రబాబు నాయుడు ఇల్లు ముంచడానికో అద్దిల్లు అది ముంచడానికో ఇంకో దానికో ప్రయత్నాలు, అలాగే టిఫిన్ తిండాలు ఇలాంటివన్నీ చేస్తే నేను సామాన్యుణ్ణి అని బిల్డప్ ఇచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని మంగళగిరి ప్రజలే నవ్వుకుంటున్నారు. అయితే మంగళగిరికి సంబంధించి చేనేత రంగానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. దాన్ని ఎలాగైనా సరే ఇంకా అభివృద్ధి చేయాలి, వాళ్ళ కుటుంబాలకి ఇంకా ఏదో చేయాలి అనేటువంటి తలంపుతో నారా లోకేష్ తీసుకుంటున్నటువంటి చర్యలు, ఇంకా అధికారంలో లేకుండానే ప్రతిపక్షంలో ఉండి ఆయన చేస్తున్నటువంటి పనులు ఇవన్నీ కూడా వాళ్ళని చాలా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్ సిపిలో ఉన్నటువంటి వాళ్ళే, తెలుగుదేశం పార్టీ నుంచి తీసుకెళ్లిపోయినటువంటి వాళ్ళు, మిగతా వాళ్ళు ఏం మాట్లాడినా ఏం చేసినా వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు నారా లోకేష్ చేసినటువంటి పనులు వీటన్నిటికీ కూడా ఆకర్షితులై, ఎస్ కరెక్ట్ గా మనకి ఏం కావాలో అదే చేస్తున్నాడు, ఇక్కడ మన ఒక దిశానిర్దేశం చేస్తున్నాడు అని చెప్పి వైసీపీ నుంచి వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. అందులో జగన్మోహన్ రెడ్డికి చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా చేరడం అనేది ఒక పరిణామం. దాన్ని మరి ఎలా చెప్పుకోవాలి? సో ఎవరు చేరారు ఏంటి అనేది మనం చూసినట్లయితే, లోకేష్ నినాదానికి ఆకర్షితులైనటువంటి వివిధ పార్టీల నేతలు, యువ నేతల సమక్షంలో తెలుగుదేశం పార్టీలు చేరారు. జగన్ కి సంఘీభావంగా ఇడుపులపై నుంచి విశాఖపట్నం వరకు బసవరావు ఎస్సీ కమిషన్ మాజీ సభ్యులు కట్టెపోగు బసవరావు ఆధ్వర్యంలో దాదాపు 10 మంది నాయకులు టీడీపీలో చేరారు. ఆయన 2000 కిలోమీటర్ల పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారి కోసం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం 2000 కిలోమీటర్ల పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది అంటే చండాలంగా ఉంది అని చెప్పి ఆయన ఆ ఎస్సీ కమిషన్ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ సమక్షంలో చేరారు. మంగళగిరి అభివృద్ధే ప్రధానంగా, మంగళగిరి ఎలాగైనా సరే అగ్రగామిగా ఉండాలి అనేటువంటి ఈ మహాయజ్ఞంలో మేము కూడా తోడుంటామంటూ తెలుగుదేశం పార్టీలో చేరారు. నారా లోకేష్ అండగా ఉంటామని చెప్పి చెప్తున్నారు. సో ఇందులో చాలా మంది మొత్తం అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన చాలా మంది యువత కూడా పార్టీలో చేరడం అనేది జరిగింది నారా లోకేష్ ఆధ్వర్యంలో, అలాగే ఇతర నాయకులతోటి. సో దళితులకు జరిగినటువంటి అన్యాయాలు కానీ ఇవన్నీ కానీ, అలాగే బీసీల మీద జరిగినటువంటి అన్యాయాలు కానీ, చేనేత రంగానికి జగన్మోహన్ రెడ్డి చేసిన సాయం కానీ ఏం లేకపోగా చేనేత కార్మికులకు పొట్టగొట్టేలాగా నిర్ణయాలు తీసుకుంటూ ఉండడం, అలాగే కరెంట్ లేకపోవడం, వాళ్ళకి ఇస్తానన్నటువంటి పథకాలు కూడా సరిగ్గా ఇవ్వకపోవడం, ఇవన్నీ చేసుకుంటూ ఆయన వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే, నారా లోకేష్ మాకు అండగా ఉన్నారు, మా గురించి పోరాడారు, ప్రతిరోజు నియోజకవర్గంలోనే ఆయన ప్రతి అందరితో టచ్ లో ఉంటారు అన్న ఒక పేరు కూడా వచ్చింది. సో ఏం చేసినా ఎలా చేసినా నారా లోకేష్ గెలుపు మంగళగిరిలో ఎవరో ఆపలేనిది అనేది మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేసుకుంటున్నారు. సో గంజి చిరంజీవి గారు లాంటి వాళ్ళు అక్కడ ఉండి పార్టీలో పనిచేసుకుని ఉంటే ఈ రోజు మంచి పేరే ఉండేది. కానీ అనవసరంగా వైఎస్ఆర్ సిపిలోకి వెళ్ళి ఏంట్రా నా పరిస్థితి ఇలా అయిపోయింది అని ఆయన బాధపడుతుంటే, మాకు ఇటువంటి పరిస్థితులు ఎక్కడ వద్దసలా అని చెప్పి వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కోసం 2000 కిలోమీటర్ల పాదయాత్ర చేసినటువంటి బసవరావు గారు లాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ కండువాగా ఒప్పుకుంటున్నారు. సో మార్పు మొదలవుతోంది మంగళగిరిలో. మొత్తం అందరూ కూడా నారా లోకేష్ కే మద్దతుగా ఉన్నారు అన్నటువంటి విషయం స్పష్టం అవుతోంది. సో దీని మీద మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.